ఇక డీటెయిల్స్ చూస్తే మార్కాపురం మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వేళ అయిన ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా నిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వెలిగొండ నిర్వాసిత కుటుంబాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండో విడతగా 200 కోట్ల పరిహారం చెక్కును అందజేశారు. వన్ టైం సెటిల్మెంట్ కింద ఇప్పటివరకు ప్రభుత్వం మొత్తం 4157 నిర్వాసిత కుటుంబాలకు 518 కోట్ల పరిహారాన్ని చెల్లించింది. మొదటి విడతలో 2557 కుటుంబాలకు 318 కోట్లు అందించగా తాజాగా 1600 కుటుంబాలకు 200 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసిత కుటుంబాలను ప్రభుత్వం ఎన్నటికీ మరవదని, బాధితులకు అన్ని వేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిర్వాసితుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 7R&R పునరావాస కాలనీల్లో ప్రభుత్వం వేగంగా మౌలిక వసతులు కల్పిస్తోంది. వేములకోట మినహా మిగిలిన 6 కాలనీల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి పనులు పూర్తవడంతో బాధిత కుటుంబాలు తమ నూతన గృహాలకు తరలి వెళ్తున్నాయి.